హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, కొంచెం వీడియో అయితే గ్యాప్ వచ్చింది. కొంచెం పనులు ఉండడం వల్ల, అలాగే బిజీగా ఉండడం వల్ల నాకైతే వీడియో షెడ్యూల్ చేయడం కుదరలేదు. సో అండ్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా. అండ్ అలాగే పొంగల్ హాలిడేస్ అయిన తర్వాత సడన్గా స్కూల్కి వెళ్ళాలి. సో మనకి 1 వీక్ ఫుల్ రెస్ట్ మోడ్లో ఉండిపోతాం కాబట్టి పండుగ సెలబ్రేషన్స్లో త్వరగా అయితే లేవడం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీస్ అనమాట. వీడియో స్కిప్ చేయని ఎండ్ వరకు చూసేయండి. నేనైతే ఫస్ట్ చేయబోయే రెసిపీ ఏంటంటే కామన్గా చేసుకునేది ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. సో మనకి త్వరగా అయిపోవాలంటే ఇదే బెటర్ అనమాట. సో బియ్యపు రవ్వ ఉప్మా చేసుకోవాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి, అలాగే పిల్లలు కూడా అది ఎక్కువ ఇష్టంగా తినరు. సో నాకు ఆల్రెడీ పెసరట్టు పిండి ఫ్రిడ్జ్లో ఉంది. సో ఇంక పెసరట్టు ఉప్మా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. దానికోసం అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. పిల్లలు అన్నీ తినరు కదా, ఏరి పక్కన పడేస్తారు. సో వాళ్ళ కోసం అయితే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి సరిపడా వాటర్ వేసేస్తాను. 1కి 3 చొప్పున వేస్తాను అనమాట బొంబాయి రవ్వ ఉప్మాకి. అండ్ అలాగే దాంట్లోకి వాటర్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి టేస్ట్ చూసిన తర్వాత వాటర్ బాగా మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసుకుని స్టవ్ని స్లోగా కలుపుకుంటూ ఈ రవ్వ అయితే మనం వేసుకోవాలి. మరి హైలో పెట్టి ఉండలు కట్టేస్తుంది. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, అంతకని ఎక్కువ అవసరం లేదు మాకైతే. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉప్మాని త్వరగా గట్టి పడిపోతుంది. కొంచెం పలుచగానే ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే అదే ప్యాన్లో ఉప్మా తీసేసిన తర్వాత నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి టొమాటో రైస్ సింపుల్గా చేసేస్తాను అనమాట. ఎలాంటి మసాలా పౌడర్లు వాడకుండా. దానికోసం ఫైన్గా పొట్టు తీసి చాప్ చేసిన గార్లిక్ అండ్ అలాగే 2 కరివేపాకు వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ వేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు అయితే టమాటోస్ కట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాంటి గరం మసాలాలు, ఎలాంటి పౌడర్స్ లేకుండా పిల్లలకు కూడా డైజెషన్ బాగా అవుతుంది. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి అండ్ అలాగే దాంట్లోకి అయితే నేను టమాటో వేసేస్తాను. టమాటో వేసాక కొంచెం మిరియాల పొడి ఫ్రెష్గా దంచి వేసుకుని రైస్ కలిపేసుకుంటే సరిపోద్దండి. ఇంకెలాంటి ఎక్స్ట్రా యాడ్ ఫ్లేవర్స్ అవసరం లేదు. మనం కూడా టైం సేవింగ్ ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఆ రైస్ రెసిపీ ఫైనల్ క్లిప్ అయితే మిస్ అయింది. నేను మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడిలో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడైతే టిఫిన్కి పెసరట్టు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పిండి ఉంది. సో దానికోసం పెసరట్టు వేసేసి దాన్ని నేను నెయ్యితో కాలుస్తున్నాను. పెసరట్టు నెయ్యితో కలిసి చేసింది చాలా బాగుంటుంది. 2 సైడ్స్ బాగా కాల్చుకుని మధ్యలో కొంచెం ఉప్మా ఇలా మనం పెసరట్టుకి ఇలా థిన్ లేయర్లో పరుచుకోవాలి. కాల్చి విడిగా కూడా పెట్టుకోవచ్చు, మీ పిల్లల ఇష్టాన్ని బట్టి. ఇలా థిన్ లేయర్గా పలుచుకుని క్లోజ్ చేసి సర్వ్ చేస్తే టేస్టీ అండ్ బ్రేక్ఫాస్ట్. పెసరట్టు చాలా మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. పిల్లలకి టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఫైనల్గా లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ సమ్ స్నాక్స్ ఇంట్లో ఎలాగ మన పండగ పిండి వంటలు ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు స్నాక్స్ వెతుక్కుని పని ఉండదు. సో ఇదైతే ఇవాళ నేను చేసి లంచ్ బాక్స్ రెసిపీ. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మీరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ.